సార్ మల్లికార్జున ఖర్గే గారు మొన్న ఒక మీటింగ్లో ఎవరైతే ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు పాము వచ్చినా కానీ నమాజ్ ఆపి మరీ పామును చంపాలి, అట్లనే బీజేపీ ఉన్న ఆర్ఎస్ఎస్ ఒక పాము లాంటిది, విషసర్పం లాంటిది, దాన్ని చంపాలని చెప్పేసి ఒక వాక్య చేసిండు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఖర్గే గారు మొన్న మాట్లాడినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, నమాజ్ చేస్తున్నప్పుడు సమయంలో విషపూరితమైన పాము వెళ్తుంటే నమాజ్ ఆపేసి చంపిన ఏదైతే పాపం ఉండదో అదేవిధంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ని కూడా అదేవిధంగా ట్రీట్ చేయాలని చెప్పేసి మాట్లాడతాడు. భారతదేశంలో ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ సేవలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కాపాడే ప్రయత్నంలో సేవలో పాల్గొన్నటువంటి సంఘం ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మెప్పు పొందినటువంటిది భారతీయ జనతా పార్టీ. అంటే అన్ని దేశాలు కొట్టుకుంటున్న సమయంలో కూడా ఈరోజు అందరితో మిత్రత్వం ఉండి అక్కడ భారతీయులను రక్షించే ప్రయత్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 2G స్పెక్ట్రా స్కామ్ కానీ, కోల్ స్కామ్ కానీ, ఇవన్నీ స్కాములు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కేవలం మత సుచ్చులు అంటే మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ముస్లింలను కావాలని హిందువులపై రెచ్చగొట్టడానికి మొన్న చూసినట్టయితే స్వాములపై దాడులు, కేసులు, ఎక్కడ పడితే అక్కడ దర్గాలు నిర్మాణము, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళని రెచ్చగొట్టి ఈ దేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ నీచ్ కమీన్ కుత్తే గారిని వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే మామూలుగా ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం మాత్రమే మాట్లాడిందా, లేకపోతే కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో ఇలాంటి ఒక అభిప్రాయం వాళ్ళ పట్ల ఉన్నదన్నారా? ఇది ఎలక్షన్ స్టంట్ కాదండి, వాళ్ళ శైలి అది. అంటే వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం, అది కాంగ్రెస్ పార్టీ విధానమే మైనార్టీ సంతుష్టీకరణ, మైనార్టీలను రెచ్చగొట్టడం, మైనార్టీల ఓట్లతోటే కేవలం మేము ఇక్కడ సాధించగలుగుతామని చెప్పి మైనార్టీ రెచ్చగొట్టి ఈ దేశంలో విచ్ఛిన్నం సృష్టించి ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. సార్, ఖర్గే గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది విషసర్పం లాంటిదని ఒక వాక్య చేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు మీరు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా? మొన్న అస్సాం ఎన్నికల సభలో, నీలం బజార్ ఎన్నికల సభలో ఏఐసిసి అధ్యక్షుడు కురువృద్ధుడు మల్లికార్జున ఖర్గే నమాజ్ చేస్తున్న సమయంలో పాము వెళ్తే ఆ పామును చంపమని ఖురాన్లో ఉందని చెప్పి ఏకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా మారణహోమానికి పిలిపిస్తున్నాడు. చూడండి, ఇలా హిందువుల మారణహోమానికి పిలిపిస్తే అది సెక్యులరిజం అవుతుంది. ఆనాటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ దేశ సంపద ముస్లింలకే చెందుతుంది ప్రథమ హక్కు అంటాడు, అది కూడా సెక్యులరిజం అవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు, అది కూడా సెక్యులరిజం అవుతుంది. కానీ ఈరోజు దేశంలో 140 కోట్ల మందిని ఒకే రకంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని నరేంద్ర మోడీ గారు ఇలా భారతదేశాన్ని అఖండ భారత్గా విశ్వగురుగా నిలపడానికి ప్రయత్నం చేస్తే అది కాషాయ ఉగ్రవాదం అవుతుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళ నైజం. ఒక వర్గాన్ని ఓట్ల కోసము విద్వేషపూరిత వాక్యాలు చేస్తూ మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళు సెక్యులరిజం అవుతున్నారు. ఇలా దేశ ప్రజలందరి క్షేమం కోసం ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీని కాషాయ ఉగ్రవాదం అంటారు. ఈ లాజిక్ చూడండి ఏ విధంగా ఉన్నది ఈ కాంగ్రెస్ వాళ్ళ లాజిక్. అంతేకాకుండా చూడండి, ఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మారణహోమానికి పిలిపించిండో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీ కుటుంబ పరిపాలనకు చర్మగీతం పాడారు. గుర్తుపెట్టుకోండి, మీరు పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని తుదిముట్టించారు. అదేవిధంగా దశాబ్దాల పరిపాలన, మీ పరిపాలనను ఏ విధంగా నక్సలిజాన్ని పెంచి పోషిస్తే ఆ నక్సలిజాన్ని అంతమందించి కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. ఇలా దేశం మీద దాడి చేస్తే వాళ్ళ తీవ్రవాద ఇండ్లల్లోకి లోపడి చొరబడి చంపుతున్నారు. ఇది నయా భారత్. భారతదేశంలో భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేది నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతకైనా తెగించి కొట్లాడే తత్వం కలిగిన కార్యకర్తలు కలిగిన భాజపా. ఇలా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కూడా 370 ఆర్టికల్ కోసం ఆ 370 ఆర్టికల్ను ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాటి కాశ్మీర్ నాయకుడు అబ్దుల్లాతో కలిపి ఆ రోజు ఈ 370 ఆర్టికల్ని ఏర్పాటు చేశారు. ఆ 370 ఆర్టికల్ ఏంది? ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు,
దానికోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నై చలేగా అంటూ ఆయన ఆత్మార్పణం చేసుకున్నాడు. ఇలా 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల కాశ్మీర్లో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, పరిపాలన పరంగా కానీ ఎన్నో మార్పులు చేసుకున్నది. ఇలా అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. ఆ 370 ఆర్టికల్ కూడా ఈ భాజపా ఆర్ఎస్ఎస్ వల్లే సాధ్యమైంది. మన సనాతన ధర్మానికి చిహ్నమైన రామ మందిర నిర్మాణం కూడా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైంది. భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ముట్టుకోవడము మీ తాత ముత్తాతలు దిగొచ్చినా కాదు. ఖర్గే గారు ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతైనాకైనా తెగించి కొట్లాడే తత్వం ఉన్న కార్యకర్తలు భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ కూడా ఎప్పుడు కూడా దేశ నిర్మాణం కోసం, దేశ క్షేమం కోసం, భారతీయ సనాతన ధర్మ నిర్మాణం కోసమే ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుంటుంది. దేశంలో ఎప్పుడు ఆపద వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏదొచ్చినా దేశ ప్రజల కోసము ఆర్ఎస్ఎస్ కార్యకర్త నడుంబిస్తున్నారు. మన కరోనా సమయంలో కానీ ఎప్పుడైనా కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు కూడా దేశ నిర్మాణం కోసం, దేశ క్షేమం కోసమే పాటుపడతారు. అసలు ఇలాంటి ఒక వాక్యం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఇంతటి అభిప్రాయము ఎందుకు ఉందంటారు అంటే మామూలుగా కాంగ్రెస్ వాళ్ళలో? కాంగ్రెస్ నైజం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా. ఎక్కడ చూడండి పహల్గావ్ సంఘటన ఖండించరు. ఇలా తీవ్రవాదుల చేతిలో జవాన్లు మరణిస్తే ఆ జవాన్లను ఖండించరు, ఆ సంఘటనలు ఖండించరు. తీవ్రవాదులను వెనకేసుకొస్తారు, చొరబాటుదారులను వెనకేసుకొస్తారు. ఇలా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వెనుక వస్తే వాళ్ళని వెనుక తింపి పంపుతా అంటే కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. 370 ఆర్టికల్ను పునరుద్ధరిస్తామంటారు. ఎన్ఆర్సీ సిఏని వ్యతిరేకిస్తారు. వీళ్ళ నైజం ఎప్పుడు కూడా కాంగ్రెస్ నైజం విభజించు పాలించు. ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ముస్లింలను బుజ్జగించడం, మైనార్టీ సంతుష్టీకరణ, అభివృద్ధి అనేది కాంగ్రెస్తో సాధ్యం కాదు. ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో దేశం అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. దాన్ని చూడలేక ఇలా కాంగ్రెస్ అనేది విభజన, మతవాద రాజకీయాలకు పాల్పడుతూ సెక్యులరిజం దానికి ఒక పేరు తగిలిచ్చింది. ఈ సెక్యులరిజాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ.